హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఇది కూడా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్. సో చాలా మంచి జాబ్ అవకాశం అనమాట. చాలా సింపుల్ జాబ్ కూడా. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇక్కడ పొజిషన్ చూసుకుంటే కంటెంట్ రైటర్ ఇంటర్న్షిప్ అనమాట. ఓకేనా. సో మనకి యొక్క రోల్ అనేది ఏఐడి కోడ్ అనే కంపెనీ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అక్కర్లేదు. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీకు వేరే సెక్టర్లో ఎందులోనే ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్కి మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ యొక్క గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో బేసిక్ అసలు యాక్చువల్గా జాబ్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎ క్యూరియస్ అండ్ థాట్ఫుల్ కంటెంట్ రైటర్ ఇంటర్న్ హూ ఎంజాయ్స్ బ్రేక్ డౌన్ ఏ అండ్ టెక్ న్యూస్ ఇంటూ సింపుల్ మీనింగ్ఫుల్ కంటెంట్. ఓకేనా. అంటే ఏంటంటే మీకు వచ్చిన డేటాని ఒక మీనింగ్ఫుల్ కంటెంట్గా మీరు దాన్ని బ్రేక్ డౌన్ చేయాలన్నమాట. ఓకేనా. అంటే రెడీ చేయాలన్నమాట. అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసి, అంటే మీకు ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తే న్యూస్, సో ఆ న్యూస్ని మీరు చిన్నగా చేసి అందులో మొత్తం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండేలాగా మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇఫ్ యూ లైక్ అండర్స్టాండింగ్ వాట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ఏఐ యూ విల్ బీ ఫిట్ రైట్ ఇన్. ఓకేనా. అంటే జస్ట్ ఏఐలో ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఏమేమి రిలీజ్ అవుతున్నాయి, ఇలాంటి మీకు ఐడియా ఉంటే సో దాన్ని బట్టి మీరు ఈజీగా బ్లాగ్స్ న్యూస్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అందుకే అలా అంటున్నారు అనమాట. మీకు ఏఐ మీద నాలెడ్జ్ ఉంటే మీరు ఫిట్ అని చెప్పి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏం చేస్తారంటే వాట్ యూ విల్ డూ రైట్ ఏ షార్ట్ క్లియర్ కంటెంట్ అరౌండ్ ఏఐ న్యూస్ టూల్స్ అండ్ ట్రెండ్స్. ఓకేనా. సో మొత్తం ఏఐ గురించి మొత్తం అంతా కూడా మీరు రీసెర్చ్ చేసి మీరు ఏం చేస్తారంటే చిన్న ఆర్టికల్ రాస్తారనమాట, లేకపోతే చిన్న బ్లాగ్ టైప్ రాస్తారనమాట. ప్రజెంట్ ఉన్న ఏ టూల్స్ ఏంటి, ఇది ఒక పలానా వర్క్ చేయాలంటే ఏ టూల్ యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో ఏ టూల్స్ రాబోతున్నాయి, వాటి యొక్క ప్రైజ్ ఏంటి, ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి, పెయిడ్ ఎలా యూజ్ చేయాలి, పెయిడ్లో బెనిఫిట్స్ ఏంటి, ఫ్రీలో బెనిఫిట్స్ ఏంటి. సో అలా మొత్తం ఎండ్ టు ఎండ్ అనమాట. ఏ టూల్ ఎలా పనిచేస్తుంది, దాని రేటింగ్, రివ్యూ మొత్తం అన్నీ కూడా A to Z మొత్తం అన్నీ కూడా మీరు రీసెర్చ్ చేసి కంటెంట్ రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీరు దీనికి కూడా ఏఐ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో చూసుకుంటే హెల్ప్ సింప్లిఫై కాంప్లెక్స్ టాపిక్స్ ఇంటూ ఈజీ టు రీడ్ టాపిక్స్. ఓకేనా. సో మనం ఏంటంటే మీరు ఏఐ కూడా యూజ్ చేయొచ్చు. సో ఏఐ యూజ్ చేసిన తర్వాత కూడా మీరు ఏఐ యూజ్ చేసినట్టు తెలియకూడదు అనమాట. ఓకేనా. అంటే మనం ఒక బ్లాగ్ రాసామంటే అది ఏఐతో బ్లాగ్ రాయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఒక టాప్ ఏఐ టూల్స్ ఫర్ కంటెంట్ రైటింగ్ అని చెప్పి మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, మీకు రెస్పాన్స్ వస్తుంది. సో ఆ రెస్పాన్స్ మీరు నార్మల్గా కొన్ని టూల్స్ ఉంటాయి, మళ్ళీ అది ఆ టూల్ ఏం చేస్తుందంటే మీరు రాసే కంటెంట్ మీరు ఓన్గా రాసారా లేకపోతే వేరే చాట్‌జీపీటీ అంటే మోడల్ ఏదైనా జనరేట్ చేసిందో చెప్తుంది అనమాట. అంటే అది హ్యూమనైజ్ కాదనమాట. మనం ఏం చేయాలంటే మీకు చాట్‌జీపీటీ నుంచి కానీ వేరే మోడల్ నుంచి వచ్చిన తర్వాత రెస్పాన్స్ని మనం హ్యూమనైజర్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా. సో అలా కన్వర్ట్ చేస్తే అప్పుడు అది మోడల్ రెస్పాన్స్లో ఉంటుంది అనమాట. సో అలా మీరు యొక్క వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీకు యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు మీకు ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ మినిమం 6 months ఆఫ్ కంటెంట్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్ కౌంట్. ఓకేనా. ఇది జస్ట్ మీకు ఉంటే బెటర్, లేకపోయినా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. నార్మల్గా ఇదే ఫీల్డ్లో మీకు ఈ కంటెంట్ రైటింగ్ ఎక్స్పీరియన్స్లో మీకు అట్లీస్ట్ 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్నమాట. లేదనుకుంటే మీరు నార్మల్గా కూడా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏఐ అండ్ టెక్నాలజీ. సో చాలామందికి చాట్‌జీపీటీ, క్లౌడ్ తెలుసు కదా. సో వీటి మీద జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే చాలు అనమాట. అంటే బియాండ్ దిస్ అంటే ఇంకా ఏ టూల్స్ ఉన్నాయి, ఏ టూల్స్ దేనికి యూజ్ అవుతాయి, ఇంకా నెక్స్ట్ రాబోతున్నవి ఏంటి, వాటి యొక్క ఫ్యూచర్స్ ఏంటి. సో ఇలాంటి బేసిక్ కొన్ని క్యూరియాసిటీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అలా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు మీలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారు అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే గుడ్ రైటింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎబిలిటీ టు వర్క్ 3 to 4 hours పడ్డాయి. అంటే మీరు జస్ట్ డేకి 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. మిగతా టైంలో మీరు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. అంటే మీకు నైస్గా ఒక పార్ట్ టైం జాబ్లో ఉంటుంది అనమాట. జస్ట్ 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట పర్ డేకి వచ్చేసరికి. అండ్ ఇంకా 3 to 4 hours కానీ లేకపోతే ఇంకా దీనికన్నా తక్కువ అవ్వచ్చు కూడా, ఎందుకంటే ఎక్కువ అవుతుంది అనమాట. జస్ట్ మీరు ఆర్టికల్స్ రాయాలి కాబట్టి వేరే ఏఐ టూల్స్ యూస్ చేసి కూడా దాన్ని హ్యూమనైజ్ కింద కన్వర్ట్ చేసి మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా.
అండ్ ఇక్కడ చూసుకుంటే సమ్మన్ రిలయబుల్, క్యూరియస్ అండ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్. సో ఇది చెప్పాను కదా, మీకు జస్ట్ క్యూరియాసిటీ ఉండాలన్నమాట. ఏఐ టూల్స్ మీద, టెక్నాలజీ మీద క్యూరియాసిటీ ఉండాలన్నమాట. నార్మల్గా ఏదో చేయాలి కదా అని చెప్పి చేస్తే వీళ్ళకి అంత యూజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఇంటర్న్షిప్ డీటెయిల్స్, కంటెంట్ రైటర్ ఇంటర్న్ అనమాట. అండ్ టైం కమిట్మెంట్ పర్ డే వచ్చేసరికి 3 to 4 hours అనమాట. అండ్ ప్రెసెంట్ ఇది ఇంటర్న్షిప్ రోల్ కాబట్టి 3 monthsకి తీసుకుంటున్నారు అనమాట. సో ఈ 3 monthsలో మీకు చెప్పాను కదా, మీరు క్యూరియాసిటీగా అంటే మీరు ఇచ్చే ఆర్టికల్స్ కానీ బెస్ట్ ఆర్టికల్స్ వాళ్ళకి కానీ ప్రొవైడ్ చేస్తే మీకు డెఫినెట్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారన్నమాట ఈ యొక్క డ్యూరేషన్ అనేది. లేకపోతే మీకు ఫుల్ టైం కింద కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మీరు 3 months కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టి నీట్గా రీసెర్చ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారనమాట. ఇది పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట, ఫ్రీ ఇంటర్న్షిప్ ఏం కాదు. అండ్ అదేవిధంగా లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అనమాట, అంటే మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ చూసుకుంటే మనకి ఆపర్చునిటీ టు గ్రో ఇంటూ పెయిడ్ లాంగ్ టర్మ్ రోల్. ఓకేనా. సో ఆ ఆపర్చునిటీ అనేది కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు ఇచ్చే అవుట్పుట్ కానీ బెస్ట్ ఉంటే ఆబ్వియస్గా మిమ్మల్ని లాంగ్ టర్మ్ పెయిడ్ లాంగ్ టర్మ్ రోల్కి కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఈ 3 months తర్వాత కూడా మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తారనమాట, మీరు మీ వర్క్ కానీ బాగుంటాయి. సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి అలాగే అప్లై చేయాలంటే మీకు డైరెక్ట్గా ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో క్విక్ అప్లై అని చెప్పి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జస్ట్ 4 days లెఫ్ట్ అని చెప్పి ఉంది కదా, అంటే మనకి ఇంకా ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి 4 days లెఫ్ట్ ఉందన్నమాట. ఇంకా 4 days ఉందన్నమాట. సో ఎవరైతే వీడియో చేస్తున్నారో, సో వీడియో చూస్తున్నప్పుడే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేయండి. లేకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా ఈ యొక్క ఏఐ మీద నాలెడ్జ్ ఉండి వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ యొక్క వీడియో వాళ్ళతో కూడా షేర్ చేసి వాళ్ళని కూడా అప్లై చేయమని చెప్పండి 4 days లోపు. సో ఇది ఒక జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.